ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. చిట్ట చివరికి ఈ నోవాహు దేవుని వాక్యం విన్నవాళ్ళు, దేవుని మాటను అంగీకరించిన వాళ్ళు, ఈ నోవాహు తన భార్య, తనకి 3 కుమారులు, కోడళ్ళు ఉన్నారు. ఈ 8 మంది ఆ ఓడలోనికి వెళ్ళారు. 40 రోజులు ప్రపంచమంతా, ఒక్క ఏరియా కాదు, ఒక్క రాష్ట్రం కాదు, ఒక్క దేశం కాదు, మొత్తము ప్రపంచం అంతా కూడా జల ప్రళయము, వర్షం కురిసేసింది. రాత్రి పగలు ఒక్క ఏరియా కొడితేనే మొత్తము పడవలు వేసుకొని తిరుగుతారు. ఒక్కోసారి ఒక్క చిన్న ప్రాంతంలోనే వర్షం పడితే అలాగుంటే ప్రపంచమంతా 40 రోజులు రాత్రి పగలు విడవకుండా వర్షం కురిసినప్పుడు మొత్తము తాటి చెట్టుల కంటే ఎత్తుగా ప్రపంచం అంతా కూడా నిండిపోయింది. దేవుని మాట వినకపోతే ఒక రోజునేముంది, చాలా ఘోరమైన శ్రమ ఉంది. ఆ రోజున జలప్రళయము ద్వారా ప్రజలందరూ అంతరించిపోయారు. యేసు ప్రభు వారు రెండవసారి ఆయన మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నారు. ఆ రోజున జలప్రళయం ద్వారా ఒక్క మానవుడు కూడా భూమి మీద లేడిక, ఆ 8 మనుషులు తప్ప. కానీ ఈ వచ్చే రెండవ రాకడకు ముందు జరగబోయే అంతము జలప్రళయము ద్వారా కాదట. దేని ద్వారా రాబోతుంది? అగ్నితో రాబోతుంది. ఈ రోజున ప్రతి దేశంలో కూడా అణుబాంబులు సిద్ధం చేసుకొని మానవులంతా కూడా, అధికారులు లేకపోతే అధిపతులు, ప్రతి దేశ నాయకులు ఒక్కొక్క అణుబాంబును చేతుపట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశమే గొప్ప. ఒకప్పుడైతే పెద్ద దేశం అంటే ఎక్కువ ఆయుధాలు ఉంటాయని, ఎక్కువ బలం ఉంటుందని భయం. ఎవరి మట్టుకు వాళ్ళు పైకి రాష్ట్రపతి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా ఒక దేశానికి వెళితే నమస్కారం అండి అని వాళ్ళని అతీత మర్యాదలతో వాళ్ళని సాగారంగా చాలా గౌరవించుకొని మాట్లాడుకుంటారు, సెల్యూట్లు చేస్తారు, దేశం అంతా గౌరవిస్తుంది. కానీ ఒక్కొక్కరికి కూడా ఏముందంటే బద్ధ శత్రుత్వం ఉంది. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు కూడా మేము సిద్ధం యుద్ధానికి అన్నట్లుగా ఉన్నారు కదా. దేనికి సిద్ధపడి ఉంది? భూమి అంతమునకు, అగ్నికి కాచుకుని ఉన్నాయి దేశాలన్నీ. ఆనాడు నోవాహు మాట ఎవరు వినలేదు. ఈ రోజున ఈ దేవుని మాటలు, ఈ ప్రకటనలు ఎందుకంటే నువ్వు రక్షింపబడతావనే దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే నువ్వు రక్షింపబడే వార్తే సువార్త. నువ్వు రక్షింపబడాలని చెప్పబడే మాటలే సువార్త. ఈ సువార్తను నువ్వు అంగీకరిస్తే నిజంగానే దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఈ కష్టాలు, బాధలు అనేవి ఎవరికి వస్తాయి? మనుషులు కాక చెట్లకు వస్తాయా? మనుషులకి కాక ఎవరికి వస్తాయండి? మనుషులకే వస్తాయి. ప్రతివానికి ఆనందం ఉంది, ప్రతివానికి కష్టము ఉంది. నిజమే, అందరికీ కష్టాలు ఉన్నాయి. కానీ మన ఆత్మ చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఈ సువార్తను నువ్వు నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నోవాహు మాట వినలేదు, అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత భూమి ఎలాగుంది, భూమి మీద నీళ్లు పోయినాయా లేదానని నోవాహు భక్తుడు ఏం చేశాడంటే ముందు ఒక కాకిని పంపించాడట ఆ ఓడలో నుంచి. కాకి నువ్వు వెళ్ళి ఒకసారి చూసురా అమ్మా ఎలాగుందో అంటే, కాకి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళగానే దానికి చాలా మహా పండగ. కాకి మొత్తం ఎక్కడ చూసినా శవాలే. ఒక్క చేపే దొరకని పరిస్థితులు ఒక్కోసారి కాకి. కానీ పాపం ఆ కాకి ఏం దొరికినాయి ఇప్పుడు? ఎన్ని శవాలో. ఇంకా నోవాహు మాట మర్చిపోయింది. అది నోవాహు నన్ను పంపించాడు, అసలు భూమి మీద ఎలాగుంది వాతావరణం అని చెప్పడానికి అది అనుకోలేదు. అది మర్చిపోయి స్తోత్రం అని తింటా కూర్చుంది. ఇంకా
కాకి ఇంకా మళ్ళా ఎక్కడికి రాలేదండి, మళ్ళా వార్త తీసుకొని రాలేదు, ఇంకా దాని గొడవ వదిలిపోయింది. ఇంకా అయితే పావురాన్ని పంపించాడు నోవాహు. పావురాన్ని పంపిస్తే చాలా నీళ్లు ఉన్న మూలంచి అది ఏం చేసిందంటే మరలా వెనక్కి వచ్చేసింది, ఎక్కడ కాలు మోపడానికి లేదట. అయితే ఆ తర్వాత కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, మరొక 7 రోజులు అయిపోయిన తర్వాత మరలా ఆ పావురాన్ని పంపించినప్పుడు అది ఒలీవ మొక్కను తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఈ అంశం ఏంటంటే, భక్తుడైన దావీదు నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఎందుకు అన్నాడు అంటే, ఒలీవ చెట్టు చాలా బలమైన చెట్టు. ఏ చెట్టు అండి అది? బలమైన చెట్టు. అన్ని చెట్లు నాశనం అయిపోయినాయట ఆ జలప్రళయానికి. అన్ని చెట్లు కూడా ఎంతో బలమైన పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా పోయినాయట. కానీ ఒలీవ చెట్టు మాత్రము అలాగే ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిందా. నేను ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని దావీదు భక్తుడు ఎందుకు అంటున్నాడంటే, క్రైస్తవుడు క్రీస్తుని అంగీకరించిన వాడు అంత బలమైన వాడుగా ఉండాలి అని అర్థం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. క్రైస్తత్వం అంటే విశ్వాసం. మనము విశ్వాసులము అని పేరు మనకి. మన విశ్వాసం ఎలాగుండాలి అంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? క్రీస్తునందు విశ్వాసము ఎలాగ ఉండాలంటే మనం నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఎలాగ ఉండాలండి? అటు ఇటు కొట్టుకుని పోయే పొట్టు వలె మనం ఉండటానికి వీలు లేదు. ఏంటి, ఎన్నో విధాలైన బాధలు కష్టాలు మనకు రావచ్చు, కానీ మనం ఎలా ఉండాలంటే ఒలీవ చెట్టు వలె 40 దినాలు జలప్రళయం వచ్చినా నిలబడిన ఒలీవ చెట్టు వలె క్రైస్తవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా. నేను ఇంకొక చెట్టు వలె ఉన్నాను అని భక్తుడైన దావీదు చెప్పలేదు. నేను దేవుని మందిరంలో స్థిరముగా ఉన్నాను. దేవుని మందిరంలో నేను స్థిరమైన విశ్వాసంతో ఉన్నాను. హల్లెలూయా. ఒలీవ చెట్టును గూర్చి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథములో మరొక విషయం చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం 9వ వచనం. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఒలీవ చెట్టులో ఏముంటుందో తెలుసా అండి? తైలము తీస్తారు ఒలీవ నూనెతో. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది బలమైనది, స్థిరమైనది ఒలీవ చెట్టు కదా. రెండవది ఏంటంటే ఒలీవ నూనె పవిత్రమైనది. మనము భారతదేశంలో కొబ్బరి నూనెకి ఎంత ప్రాచుర్యం ఉందో, మధ్య ప్రాప్త్యాక్ష దేశంలో ఇస్రాయేలు దేశంలో కొబ్బరి నూనె కంటే శ్రేష్టమైనది ఏంటంటే ఒలీవ నూనె. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యం విన్నారు ప్రభువా. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి వారి గృహాలలో శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం సమస్తమును బిడ్డలకు దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పాస్టర్ జితేంద్ర గారిని దేవుడు దీవించును గాక. హ్యాపీ బర్త్డే పాస్టర్ జితేంద్ర గారు. గాడ్ బ్లెస్ యూ. వేకువనే నేను భజించి కీర్తింతు నీ నామ ప్రభావమును. దేవా నీ నామ ప్రభావమును స్తుతి ధూపమే వేయనా.